ఈ మధ్య నన్ను ప్రశ్న అడిగారు అనమాట. ప్రపంచ శాంతి గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేయాలి? ప్రతి ఒక్కరు వారి యొక్క కర్తవ్యం ఏం చేయాలి అని అడిగితే, ప్రపంచ శాంతి నెలకొల్పాలంటే మనం ఫస్ట్ చేయాల్సిన పని, మన ఇంట్లో మన మాటల్ని చాలా జాగ్రత్తగా, పొదుపుగా, కేవలము శాంతి పెంచేటటువంటి, ఇంట్లో మనశ్శాంతి పెంచేటటువంటి మాటలు మాత్రమే మాట్లాడుతూ, ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి కోసం మాత్రమే మనం ఆలోచిస్తూ, ముఖ్యంగా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మన మాటలు, చేతలు, మన యొక్క వాతావరణం కల్పించుకోవాలన్నమాట. అప్పుడు ఆటోమేటిక్గా సమాజంలో శాంతి పెరుగుతుంది. సమాజంలో శాంతి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ప్రపంచమంతా అది విస్తరిస్తుందన్నమాట. ఏదేమైనా అది ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుంది. అది చేయగలిగినటువంటి పని. మనం చూడకూడని దృశ్యాలు చూడకుండా ఉండడం, వినకూడని మాటలు వినకుండా ఉండడం, మాట్లాడకూడని వంటి మాటలు మాట్లాడకుండా ఉండడం, చేయకూడని పనులు చేయకుండా ఉండడం, వీటన్నిటిని అంటే మనసుని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తే సమాజంలో శాంతి అది వస్తుందన్నమాట. ఇప్పుడు చిన్న చిన్న విషయాలకే కరెంటు పోయినా కూడా చాలామందికి బీపీ రైజ్ అవుతుంది. ఇంటర్నెట్ ఒక గంట పని చేయకపోతే చాలామందికి టెన్షన్ వచ్చేస్తుంది. అలాగే చిన్న చిన్న విషయాలకు కూడా చాలా బలహీనలు అయిపోతున్నారు అన్నమాట. మానసికంగా బలహీనలు అవుతున్నారు, శారీరకంగా బలహీనలు అవుతున్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనము ఏం చేయొచ్చు అనంటే, ప్రతి ఒక్కరూ వారితో వారు మాట్లాడుకోవాలి. కనీసం ఒక 15 నిమిషాలన్నా రోజుకి వారు చేస్తున్న పనులేంటి, వారు చేస్తున్న పనుల్లో వాళ్ళకి కలిగిన ప్రయోజనం మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులకి, అలాగే సమాజానికి ఏం ప్రయోజనం చేకూర్చారు. రోజుకి 7 గంటలు 8 గంటలు పని చేస్తూ ఉంటారు. ఆ పని చేయడం వల్ల వారికి కలిగిన ప్రయోజనం మాత్రమే కాకుండా సమాజానికి ఏదైనా పుణ్యం జరిగిందా అనేటటువంటి ధోరణిలో ఆలోచిస్తే క్రమేణా చక్కగా వారి లైఫ్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోగలరు అన్నమాట. సమాజంలో వారు శాంతిని ప్రమోట్ చేయడానికి కాంట్రిబ్యూట్ చేసినట్టు అవుతారన్నమాట. ఇదే ఛానల్లో ఎన్నో వీడియోలు చేయడం జరిగింది. ఎన్నో షార్ట్స్ కూడా ఉన్నాయి. వాటిని చూసినా చాలు మైండ్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు అనే విషయాలు తెలుసుకోవడానికి.